ఆడతారు ఈ సైకిల్ చైన్ ఇవన్నీ 4-5 చెప్తున్నాను అనమాట. ఆ సైకిల్ చైన్ దగ్గర ఆగింది. అప్పుడు నేను వచ్చి అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లో ఒక సైకిల్ ఉండేది. ఆవిడ అంటే మేము వినడానికి బాగుంది అని ఇలా కొడితే ఏమవుదు. సైకిల్ చైన్ తెంపడం అనేది ఇంపాసిబుల్. ఏదో సినిమాలో అయితే చైన్ కాబట్టి తెంపేసి అనుకుంటాం మనం. అక్కడి నుంచి వచ్చింది ఐడియా. మ్యాటర్ వచ్చి కొన్ని వెపన్స్ తేజ చెప్తా ఉంటే ఏమేమి వాడచ్చు అని దాంట్లో నుంచి సైకిల్ చైన్ నేను పట్టుకున్నాను. ఎప్పుడైతే అది యాక్చువల్గా అది నేను నమ్ముతారా, సినిమా చూసినప్పుడు సైకిల్ చైన్ తెంపాడు. ఎవడు ట్రై చేస్తున్నాడు తెంపడానికి ఫస్ట్. సైకిల్ చైన్ ఎట్లా తెంపుతాడు ఎవడైనా అని అనుకోవడానికి ఆస్కారం ఉందా అని నాకు డౌట్ కూడా వచ్చింది చేయటం. ఆ టైంకి అది ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఎవరైనా ఇంటికి ట్రై చేస్తాడు సైకిల్ చైన్ తెంపచ్చా అని. సైకిల్ చైన్ ఎక్స్ట్రాడినరీ, మామూలు రాడ్గానే ఎక్కువ ఉంటుంది దాని పవర్ యాక్చువల్గా డివైడ్ సైడ్ అని. సో అది నేను ఇది ఆ బాడీ లాంగ్వేజ్ నాగార్జున అలా వంగి అది తీసుకుని అదంతా కూడా బ్రూస్లీ బాడీ లాంగ్వేజ్ అది నేను చేసింది. ఓకే. ఇప్పుడు అదే మీరు గబుక్కుని సైకిల్ చైన్ తెంపేసి కొట్టడానికి ఉన్నది కదా, దానికి ఇచ్చిన బిల్డప్తో వచ్చిన ఎఫెక్ట్ అది. రైట్. ఆడు జేడి చక్రవర్తి ఎక్స్ప్రెషన్, వీడి ఎక్స్ప్రెషన్, పక్కన ఇంటర్గేట్లో అమలా ఎక్స్ప్రెషను, ఏదో పెద్ద మహా ఇది చేసేస్తున్నాడని బిల్డప్ ఇచ్చి దానికి రాజా గారు మ్యూజిక్ ఇచ్చేసి ఆ గడాంగా సౌండ్ ఎఫెక్ట్ రైట్ చైన్ పలగొట్టినప్పుడు అది దట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఐటమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే. సైకిల్ చైన్ ఇస్ నాట్ ద పాయింట్. దానికి ఇచ్చిన హీరోయిక్ ఇంట్రడక్షన్.